మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగా అంశము జీవజలము. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగములు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుండి 14, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 6, కీర్తన 78. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా జీవజలము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. జీవజలము నిత్యము ఉండేటువంటి జలముగా మనము దీనిని అభివర్ణించవచ్చు. మనము జీవజలము అనే దానిని లోతుకి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పటికీ దప్పిక అనేది ఉండదు. అలాంటి గొప్ప వరం, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు వారు తప్పికొనరు అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు చాలా స్పష్టంగా సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ చెబుతూ ఉన్నాడు 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు, ఆయన నీకు జీవజలమిచ్చును అనే విషయాన్ని జ్ఞాపకం. ఆయన నీకు జీవజలమిచ్చును. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే జీవజలము నీకు ఎప్పుడు కూడా దప్పిక లేకుండా చేస్తుంది. ఆయన నీకు ఇచ్చే జీవజలము నీ జీవితంలో ఆశీర్వాదకరంగా అది ఉంచుతుంది అనే వాక్యము మనతో మాట్లాడుతుంది. జీవజలం అంటే యేసుక్రీస్తు ఇచ్చే ఆత్మీయ జీవం, పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి నిత్య జీవ ప్రవాహం. ఇది నీరు కాదు కానీ, శారీరక దప్పికకు పరిమితం కాదు కానీ ఆత్మ దప్పికను తీర్చేది. ఆయన నా యొద్దకు వచ్చేవాడు ఎవరైనా కానీ ప్రభు చేర్చుకునేవానిగా ఉన్నాడు. ఆయన దప్పిక తీర్చేవానిగా ఉన్నాడు. సమరయ స్త్రీకి ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అదే మనకి కనబడుతూ ఉంది. జీవజలము అనేవి ప్రభు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నాడు, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఇచ్చే వరము, దేవుని వరము అనేది జీవజలము. ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అలాంటి గొప్ప వరాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో నీ యొక్క సహవాసాన్ని పెంచుకుంటావో, ఎప్పుడైతే దేవునిలో నీవు బలపరుచుకుంటావో, ఆయనతో కలిసి ఉన్న సంబంధాన్ని బట్టి, ఆయనతో నీకున్నటువంటి చక్కటి ఆత్మీయ ప్రయాణాన్ని బట్టి ప్రభు నీకు ఇచ్చేటువంటి అద్భుతమైన వరం ఇది. ఈ వరము వలన నువ్వు ఎప్పుడు దప్పికొనడు. దప్పిక అంటే శారీరక దప్పిక కాదు, ఆత్మీయంగా మన ఆలోచన. పాపం చేయాలనే దప్పిక నీకు రాదు. ఇదిగో ధనము దాహము నీకు ఉండదు. ఇదిగో స్త్రీ సాంగత్య దాహము మదము నీకు ఉండదు. లోకానుసారమైనటువంటి దప్పికలు ఏవి నీకు ఉండవు. ఆ దప్పిక రాకుండా క్రీస్తు ప్రభు వారిచ్చే జీవజలము నిన్ను బలపరుస్తుంది. ఆ జీవజల ఊట నిన్ను ఉన్నతమైన వానిగా తీరుస్తుంది, మారుస్తుంది. ప్రభు జీవము, ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప జలము ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఆత్మ సంబంధమైనటువంటి జీవజలము, మనమందరము క్రీస్తుని బట్టి ఒకే పానము చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4లో ఆనాటి వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, బండలోనిది వారు తాగారు. ఆ బండ క్రీస్తు అని పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, బండలో నుండి వచ్చిన నీటిని త్రాగిన ఇశ్రాయేలుని జ్ఞాపకం చేస్తూ వారందరూ ఒకే బండలోది వచ్చింది తాగారు. ఆత్మ సంబంధమైనటువంటి వివరణ మనం గమనించినప్పుడు ఆ బండ క్రీస్తులో నుండి వచ్చిన జీవజల ధారలను మనము పానము చేయాలి. క్రీస్తుతో మనం ఇమిడి ఉండాలి. ఒకే పానీయమును పానం చేశారు. ఒకే పానీయమును అంటే
ఐక్యతను సూచిస్తూ ఉంది. దేవుడు ఇచ్చే నీళ్ళను త్రాగటము ఐక్యముతో భక్తితో కూడినదిగా ఉండాలి అని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, జీవజలము మన జీవితాలకు ఆశీర్వాదకరం. అలాంటి జీవజలము మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి మనము ఐక్యముతో కూడినటువంటి ప్రభు సన్నిధికి మనం రావాలి. ఐక్యత అనేది చాలా చాలా గొప్ప ఆశీర్వాదము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 78వ సంకీర్తనలో మీరు గమనించినట్లయితే దేవుని వాక్యమును గురించి ఎన్నో విషయాలు ఈయన ఇక్కడ మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథంలో జరిగిన సంఘటనను వివరిస్తూ ఉన్నాడు. ఈరోజున మనమందరము కూడా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నామో ఇక్కడ 15వ వచనాన్ని మరలా ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. వారందరూ కూడా బండలో నుండి వచ్చింది త్రాగారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఐక్యత జీవజల నదిని మనము చూసినట్లయితే అది వెళ్ళిన ప్రతి చోట బ్రతికింపజేసేటువంటి అద్భుతమైనటువంటి జీవజల. అలాంటి జీవజల బుగ్గలోని జలమును ఉచితంగా ప్రభు మనకిస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 24:21-6 మనం గమనిస్తే, నేనే అల్ఫయు ఓమెగయు, ఆదియు అంతమునే ఉన్నాను. దప్పిగొనువానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. దేవుడు మనకి ఉచితముగా అనుగ్రహించేటువంటి వాడు. అలాంటి ఉచితమైన జీవజల ఆ ఉన్నతమైనటువంటి జలమును మనం పొందుకోవడానికి, మనలో నుండి జీవజలములు ప్రవహించుటకు, ఆ నదులు పారుటకు మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యోహాను 7:38 మీరు గమనిస్తే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. పిల్లరా, మీరు గమనించండి, ఈ జీవజల నది మనలో నుండి పారటానికి మనం దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన యొద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన సమరయ స్త్రీని ప్రభువు మార్చేశాడు. ఈ లోక సంబంధమైన దప్పిక ఆమెకు లేకుండా ప్రభు చెంతను ఉండేటువంటి ఆశీర్వాదము దేవుడు ఆ స్త్రీకి అనుగ్రహించాడు. ఆనాడు వారందరూ ఒకే బండలోని తాగారు. ఆ బండే క్రీస్తు. ఈ ఐక్యతతో కూడినటువంటి పానము, విశ్వాసముతో కూడినటువంటి భక్తి మనలను జీవజల నదుల యొద్దకు నడిపిస్తుంది. మనమే అనేకులకు క్రీస్తు జీవజలమును అందించే ఒక సాధనముగా మారిపోతాం. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, అలాంటి ఉన్నతమైన జీవితం, జీవజలము, నిత్యము జీవింపజేసే జలము, నిర్జీవము వాటిని జీవము కలిగిన వానిగా చేసేది, మనలో దప్పికను తీసివేసేది, మనలను సంతోషముగా నిలబెట్టేది, అలాంటి ఆశీర్వాద జలం మన జీవితాలకు గొప్ప మేలుకరము. అలాంటి మేలుకరమైనటువంటి దీవెనలు దేవుని యందు, క్రీస్తు యందు విశ్వాసం వల్ల వస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ రోజు, ఈ దినమున, ఈ 2025 ముగించబోతుండగా మనము ప్రభువులో ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం, దేవునికి అంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవునితో మాట్లాడిందో ఆయనతో కూడి ఉన్న సాక్ష్యాన్ని ప్రజలకు చెప్పింది. ఈరోజున 2025 అంతా దేవునితో ప్రయాణం చేసావు. మరి ఆ సాక్ష్యం నువ్వు ఎంతవరకు క్రియలలో కనబరుస్తున్నావు? నీ జీవితాన్ని ఎలా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు? జీవజలము కలిగిన వారిగా, నిత్యము జీవము కలిగిన వానిగా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ప్రభు జలములను ఇతరులకు ప్రవహింపజేసే విశ్వాసిగా ఉంటానని ప్రభు సన్నిధిలో నిన్ను ప్రతిష్ఠించుకుంటూ 2025 మనం ముగించి 2026లోనికి ప్రవేశిద్దాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నిబిడలను ఆశీర్వాదముకు కారకులుగా ఉంచండి. వారు ముందుకు వెళుతూ ఉండగా వారి జీవితాలను ఆశీర్వదించండి, దీవించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను
బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీ రక్షణ ఆనందంలో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో బిడ్డలను ఆశీర్వదించండి. నేడు ప్రభువా, బిడ్డలకు అనారోగ్యం ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచి నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్.